నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రైతుల్ని పరామర్శించడానికని వెళ్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పోలీసులు కొన్ని ఆంక్షలు విధించింది. అయితే కొంతమందికి పర్మిషను, కొంతమందికే వెలా ఉందని చెప్పి ఆంక్షలు విధిస్తే వాళ్ళు ఎదురు తిరిగి మేము ఎంతమంది అయినా వెళ్తాము, మీ ఆంక్షలను మేము లెక్క చేయమన్నట్టు వాళ్ళు ఇప్పుడు పేరుని నాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎంతమంది పోలీసులు వచ్చి ఆపుకున్నా సరే మేము వెళ్ళి మా పర్యటన ఒకటి మేము కొనసాగిస్తాము అని వాళ్ళు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు పోలీసులకి. ఇక్కడ వైసీపీ నేతలకి పోలీసులకి మధ్య వాగ్వాదం కూడా నడుస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. తుఫాను వల్ల రైతులు ఇబ్బంది పడటం అనేది, అయితే ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళటం కారణం ఏంటి సార్? ఇప్పుడు పోలీసులు కూడా ఆంక్షలు విధించినా సరే ఎంతమంది పర్మిషన్ కావాలో అంతమందికి వెళ్ళమని చెప్పినా కూడా కాదు, మేము ఎక్కువ మంది జనాలతో వెళ్తామని వాళ్ళు ఎదురు తిరిగి వెళ్ళడం, పోలీసుల మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం ఇలా జరుగుతూ వస్తుంది. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటి సార్? అసలు ఇంత ఆలస్యంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే మీరు అడుగుతున్నారు. ఆయనకి అలవాటు అది. పైగా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరటం అనేటువంటి సామెత దాన్ని నిజం చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొన్నే వచ్చి వెళ్ళాడు ఆయన. వచ్చి వెళ్ళినప్పుడు వెళ్ళుంటే ఇంకా కొంచెం బాగుండేది. అప్పటికే లేటు. యాక్చువల్గా అతను తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నప్పుడు నిజంగానే అతను బాధ్యత ఉన్నవాడైతే వాళ్ళ శ్రేణులన్నీ సమాయత్తం చేసి తను కూడా వచ్చి మానిటరింగ్ చేసి ఉండేవాడు. అది చేయటం మానేసాడు. నాకేదో ఫ్లైట్లు లేవు కాబట్టి రాలేదన్నాడు. పునః అది అయిపోయిన తర్వాత కూడా రాలేదు. ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రివర్గం, అధికార యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసులతో సహా అద్భుతంగా పనిచేశారు. తుఫాను తీవ్రతను అంచనా వేసుకుంటా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో కాపాడారు. పంట నష్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకి భరోసా కల్పించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి మ్యాక్సిమం సహాయాన్ని తీసుకొచ్చి రైతులు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో పునరావాసం, వీళ్ళందరినీ శిబిరాలకు చేర్చిన వాళ్ళని, వాళ్ళందరినీ నిర్వాసితులందరికీ కూడా ఆ 4 రోజులు అక్కడ పెట్టారు. బాగా చూసుకున్నారు. మంచి భోజనం పెట్టారు. శుభ్రంగా మళ్ళీ వెళ్ళేటప్పుడు వంట సామాన్లు తలకు 1000-2000 అలా ఇచ్చి పంపించారు. వాళ్ళకి ఆ 3-4 రోజులు ఇంట్లో ఏమన్నా ఇదైతే ఏదో పెళ్ళికి వెళ్ళి ఉన్నట్టుగానే ఉంది వాళ్ళకి, ఒక రకంగా చెప్పాలంటే. ఈ ప్రభుత్వం ఆ విషయంలో నెంబర్ 1గా పనిచేసింది. ఆ నొప్పి తెలియకుండా చేసింది. దాన్ని అభినందించాలి. ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా. ఏదన్నా లోటుపాట్లు జరిగినా పంట నష్టం అంచనా వేయటంలో కానీ లేకపోతే అక్కడి నుంచి డబ్బు రప్పించడంలో కానీ పొరపాటు చేస్తే మీరు విమర్శించవచ్చు, గట్టిగా నిలదీయచ్చు, తప్పులేదు. అసెంబ్లీకి కూడా వెళ్ళి వేదికగా నేను మామూలుగా అసెంబ్లీకి రానున్నాను కానీ దీనికోసం వస్తున్నానని చెప్పి ఈ వంకెట్టుకుని వెళ్ళొచ్చు అసెంబ్లీకి. ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు అని చూస్తున్నాడు, లేకపోతే ఎక్కడ కొట్టేస్తారేమో అని ఈ వంకెట్టుకుని వెళ్ళి గట్టిగా అడగచ్చు. ఆ పని మానేసి కేవలం నీ బల ప్రదర్శన అన్నట్టుగా ఇప్పుడుకే జారిపోతూ ఉన్నారు అందరూ. చాలామంది పోయారు, మాట్లాడతలేదు. చాలామంది 3-4 మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని యాక్టివేట్ చేశారు, రకరకాల మనుషులను దింపారు. యూట్యూబ్లోను మీడియాలోను రకరకాలుగా దిగేసి న్యూట్రల్ పర్సన్స్ కింద వెబ్ పేజీలు, ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద న్యూట్రల్ ముసుగులో దిగేశారు. కొండ మించి కోతులు దిగినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు రాజకీయ పార్టీ వాళ్ళు. ఆ చేసేది దుష్ప్రచారం. వీళ్ళు దిగేశారా బాబు అని తెలిసిపోయేలాగా దిగుతున్నారు. ఆ సినిమాలో మారువేషం వేసుకునేవారు. ఓ మీసం పెట్టుకుంటామో లేదా గడ్డం పెట్టుకో, ఇక్కడ చూపుడుకాయ పెట్టుకుంటే మారువేషం అనుకోవాలి మనం. కానీ అలా ఎలా ఉన్నారో తెలిసిపోతారు కదా మనకి. వీళ్ళు అంతే, వీళ్ళు ఎలాంటి ముసుగేసుకున్నా వీడు ఆడరా బాబు అని తెలిసిపోతారు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో అతను అనుమతి అడుగుతాడు పర్యటనకి. పోలీసులు ఖచ్చితంగా అతనికి అనుమతి నిబంధనలు పెడతారు, ఆంక్షలు పెడతారు. ఎందుకు పెడతారంటే ప్రీవియస్ ఇతను పర్యటనలో అంత దరిద్రంగా చేశాడు, చావులు ఉన్నాయి, పెంట చేశాడు, అరాచకం చేశాడు, అల్లరి చేశారు. కాబట్టి ఇక మీదట ఇతనికి ఇలాగ ఆంక్షలు పెడతారు, నియమ నిబంధనలు ఉంటాయి. ఉల్లంఘిస్తే నోటీసులు ఇస్తారు, కేసులు కూడా పెడతారు, వాళ్ళందరినీ తీసుకుపోతారు. ఇప్పుడు వరకు ఇతను తీసుకెళ్ళలేదు కాబట్టి ఇతను నన్ను తీసుకెళ్ళరలే అనుకుంటున్నాడు. ఇక తీసుకెళ్తారు. ఎందుకంటే ఇతను పీనుగులు తిన్నవాడు.
ఆ కేసులు ఉన్నాయి కాదు, ఈ ఎందుకు చిల్లర కేసులు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతను పీనుగులు తిన్న కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని భుజించాడు అతను. అంత పెద్ద కొండలాంటి కేసులు ఉన్నాయి. అయితే గజి అతగాడు మురికల్లో పడిపోయినట్టు చిన్న కేసులు వెళ్ళిపోయి తర్వాత అవి తగులుకుంటాయి అనుకుంటున్నాను. అతను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయం తప్పు చేయకుండా ఉండాలి. అతను ఎప్పటికీ కూడా రైతులను పరామర్శకు వెళ్తానని పేరుతో వచ్చావు, మొన్నే వెళ్ళలేదు, సరే బెటర్ లేట్ దాన్ నెవర్. వచ్చావు, వచ్చినోడు నేరుగా రైతుల్ని కలుసుకుంటాను, పలానా ప్రాంతానికి వస్తున్నాను, పోలీసు వాళ్ళకి చెప్పి మీరు ఏం పెట్టుకుంటారు పెట్టుకోండి, ఏం నిబంధనలు, నేను 10 మంది అంటే నేను ఒక్కడే వస్తాను, నాకు భయం ఏంటి అని వెళ్ళాలి. పోలీసు వాళ్ళకి వదిలిపెట్టాలి అతని రక్షణ భారం. తేడా వస్తే వాళ్ళని దొబ్బచ్చు కదా. నీ గ్యాంగ్ని వేసుకొచ్చి నీ రికార్డింగ్ అసలు డీజిలా అక్కడ గోశాల దగ్గర పెడితే పామర్ దగ్గర బెంబిలెత్తిపోతున్నాయి గోవులు అయ్యి. రహదారుల మీద ట్రాఫిక్కి అంతరాయం కలిగించకూడదు. నువ్వు వచ్చిన పని ఏంటి, ఆ అంతరాయం కలిగించడం ఏంటి? జనాలు ఇదివరకట్లా ఊరుకోట్లా, నీ ఇష్టమైనట్టు మాట్లాడితే పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు సమ్మగానే ఉంటుంది. 10 మంది ఉన్నప్పుడు మాట్లాడితే జాగ్రత్తగా వీడియోలు తీసి తర్వాత కేసులు పెడితే మీరు ఎవరోళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు, వాళ్ళు తగులుకుంటున్నారు, వాళ్ళ అమ్మ బాబు తిరగాల తీసుకెళ్ళి 2 పీకుతారు మామూలు వాళ్ళని. ఓ మాదిరి వాళ్ళు మర్యాదగా చూసినా వాళ్ళకి చిరాకు తెప్పించి పోలీసు వాళ్ళు చిరాకు వచ్చినప్పుడు పేడిమని వాళ్ళు ఆగుతారు. ఏంటండి ఇవన్నీ అవసరమా? నువ్వు వచ్చావు అందంగా వెళ్ళి పరామర్శ చేసి మీ కష్టం నష్టం ప్రభుత్వం పట్టించుకుందా లేదని అడుగు. పట్టించుకోలేదని చెప్పడం అతను ఖచ్చితంగా అతనికి పాపం తగులుతుంది. ఎందుకంటే ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనుకుంటే మళ్ళీ సార్ ప్రకృతి కూడా క్షమించదు. ఎందుకంటే మహాపాపం తగులుకుంటుంది అది. సార్ వాళ్ళు సాక్షి మీడియాలో అదే కదా సార్ వాళ్ళు చేసారండి, మాకు సాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు సాక్షి మీడియాలో మీరు ఏదో ఒక క్లిప్పింగ్ చూపించారు నాకు, వాళ్ళు వచ్చే రైతులందరూ వచ్చేసి జగనన్న నువ్వు ఉంటే బాగుండు అన్నారు. అలాగ అంటే అని ఉండొచ్చు. ఏంటంటే నువ్వు ఉండుంటే మాకు ఈ భూములు వ్యవసాయం కూడా ఉండదు, మొత్తం నువ్వు దుబ్బెద్దు కదా, మేము ఇంట్లో ఖాళీ కూర్చుందాం, 2 నెలలకు ఒక్కొక్క కథ బటన్ నొక్కి పాడేద్దు తింటా అలా చూస్తూ ఉందాం ఎడారిలో ఒంటిలాగానే అని ఉండొచ్చు. ఎందుకంటే భూమి ఉంది, భూమి ఉంటే వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేస్తే పంట ఉంటుంది, వర్షాలు ఉంటాయి, వరదలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి. ఈ బెడదేవి లేకుండా జగన్ దుబ్బేసేయడం కన్నీ వీళ్ళ గొడవే ఉంటుంది. ఇంకా అదే ఉండొచ్చు. నువ్వు ఉండుంటే మొత్తం నువ్వే దుబ్బెద్దు కదా, మీ వాళ్ళు ఇక గిన్నెలు అందరూ లాగేసుకుందరు, మాకు ఈ బెడద లేకపోను. ఒక్కోసారి నిరాశ వచ్చినప్పుడు జనం ఏమనుకుంటారు, ఈ గోళ ఎంతరా మనకు మొత్తం లేకపోతే మూలం కూర్చోవచ్చు అనుకుంటావు అనుకోవు. నువ్వు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా నీ మీద బాధ్యత ఉంది, ఆ పని చేయాల్సి వచ్చినాడు, ఆ పని అంతకు దాంట్లో నష్టమో లేదా కష్టమో అవుతుంది అనుకో, ఇవాళ ఇది లేకపోతేనే గొడవ వదిలిపోను కదా అనుకుంటా కదా. ఏదైనా ప్రయాణానికి వెళ్ళావు, ఆ దారిలో నీకు ఇబ్బందులు వచ్చేస్తున్నాను, అది ప్రయాణం పెట్టుకోకపోతే గొడవ వదిలిపోను కదా, అనవసరంగా పెట్టుకున్నాం అనుకుంటాం. ఎక్కడికో వెళ్తారు మీరు, గుడికో లేకపోతే పెళ్ళికో, పిల్లలు ఏడిపించి తినేస్తున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తా, అసలు ఇంటికాడ పడి ఉంటే ఈ గొడవ లేకపోతే అనుకుంటాం కదా. వీళ్ళు కూడా అలా అనుకుంటున్నారు, ఈ భూములు లేకపోతే నువ్వు మళ్ళీ వచ్చి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఇవన్నీ దొబ్బేసి ఉంటే మా గొడవ లేకపోతే అనుకుంటారు. ఇక ఎప్పుడు బటన్ నొక్కేది అంత కొంత పాడతావు, ముట్ట గెంజో కలో గెంజో తాగి ఇంట్లో పడుందు అని చెప్పి అనుకుంటా. తప్పే ఉంది అనుకుంటూ ఉండొచ్చు. సార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంతగానో నీరాజన పాల్గొనడం, ప్రజలు అంతగానో రావటం ఏంటి సార్? అసలు నీరాజనం కాదు, నిరాశ దుఃఖం. అది నిరాశలోంచి వచ్చిన దుఃఖం. ఏం పాటలో ఏం బాధలో నువ్వు ఎప్పుడు వచ్చావు అని వాళ్ళు అది చిరాకు. అదంతానే ఏం చేస్తారో వచ్చినోడు వద్దంటారా, ఏమైనా ఇస్తాడేమో అని చూస్తున్నారు. జైలు చేయడితే ఆడు ఏదన్నా తీస్తున్నారేమో, ఒకడు ఖర్చు తీసి మొఖం తుడుచుకుంటాడు అనుకో. ఇప్పుడు ఎవరన్నా కష్టం ఉన్న వాళ్ళు అలా జైలు చేయటం అనుకో, వాడు ఏం చేస్తారు, ఏదో ఇస్తాడేమో అని చూస్తారు. ఇతను జైలు నుంచి ఖర్చు తీసి మొఖం తుడుచుకుంటాడు. అలా ఇప్పుడు ఖర్చు తీసి మొఖం, ఇప్పుడు ఒక ఇబ్బంది ఉన్న కాడికి వెళ్ళాము, ఎవరో కష్టాల్లో ఉన్నవాళ్ళకి, లేకపోతే భిక్షకాళ్ళు ఉంటారు కొన్ని, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. హాస్పిటల్ దగ్గర మన పరామర్శగా గమకం జైలు చేయటం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఇత్తడేమో కూడా బాబు అనుకుంటారు. అదే జైలు ఖర్చు తీసి మొఖం తుడుచుకున్నాం అనుకో, ఇంతేనా అనుకుంటారు. ఇది అంతే. అతను వస్తాడా వెళ్తాడా, ఆ మిగిలిన పంటల గంటలు అలా ఉన్న వాటిని తొక్కేసిపోతారు ఉంటాడు. ఇప్పటికే వరదకే గాలికి వానకే పడిపోయి ఉన్నాయి వరిచేలు. అవన్నీ ఈ ఎండకి మళ్ళీ కాస్త లేచి నుంచి ఉంటాయి, లేదా తడి ఆరితే కోసుకుని అందంగా కుప్ప వేసుకుని మోసులు చేసుకుంటారు, ధాన్యం చేసుకుంటారు దాన్ని. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పచ్చడి కింద తొక్కేస్తారు. వీళ్ళు మామూలు మనుషుల తోకలు ఉండవంతే. ఏంటండి ఆ నాయకులకి తోకలు ఉండవు, వీళ్ళకి తోకలు ఉండవు, అందరూ ఒకే టైపు పైనుంచి కింద దాకా. అదే రికార్డింగ్ డ్యాన్స్లో డీజేలు ఏంటండి, పరామర్శకి పెళ్ళికి వెళ్తున్నారు వీళ్ళు ఏమన్నా, లేకపోతే వాళ్ళ రాజకీయ పార్టీ ఊరేగింపో ఎలక్షన్ ఇది ఏమన్నా. రైతులు బాధలు ఉన్నారు, ఇప్పుడన్నా ఏడుపు ముఖం వేసుకుని శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు ఇతను.
ఇలాంటి కాడికి వెళ్ళినప్పుడు ఈ డీజిల్ పెట్టుకెళ్తాడు. కనీసం ఆ ముఖంలో బాధ కనిపించాలి కదా. నువ్వు అరే మన నాయకుడు ఎంత బాధపడుతున్నారా బాబు మనం చూసి నువ్వు ఎలాగ రూపాయి ఇవ్వవు, కనీసం వాళ్ళకి తృప్తిని కలిగించాలి కదా. అది ఏమీ కలిగించడం. ఊరికి అడవాడు చేసి పోలీసుల మీద వాగ్వాదం. వీళ్ళ పట్టుదల ఉందండి అతనికి. వీళ్ళందరినీ పగలగొట్టించాలని చూస్తున్నాడు అతను. ఎందుకంటే ఇతను చూసుకుని వాళ్ళు రెచ్చిపోతారు. పోలీసులు వీళ్ళు కేసు పెడతారు. వాళ్ళు చిరాకు వచ్చి ఉంటారు. ఏంట్రా మీకు ఎన్నిసార్లు చెప్పిన వింటలేదని పగలగొడతారు వాళ్ళందరికీ గ్యారంటీగానే. ఇప్పుడు నిన్నటిదాకా ఎగిరాడు ఎవరో జోగి రమేష్. ఇప్పుడు తీసుకెళ్లారు కదా మొన్నటి వరకు. తీసుకెళ్ళారా? ఇప్పుడు అతను తీసుకెళ్తుంటే వాళ్ళ పిల్లలు ఎగిరారు. వాళ్ళని తీసుకెళ్తారు రేపు. ఇప్పుడు పేరు నానే ఎగురుతున్నాడు. పేరు ఎదురు తిరుగుతున్నారు సార్ ఇప్పుడు పోలీసులకి. అతను తీసుకెళ్తారు. ఎవరిని విడిచిపెట్టరు. వీళ్ళందరినీ దగ్గరుండి పెట్టించేస్తారంట అతను. అర్థమైందండి. ఇప్పుడు సేవల పాపం ఆవిడ ఏదో మంచి గ్లామర్ తోటి ఏదో యాంకరింగ్ చేసుకుంటూ ఆవిడ ఏదో హ్యాపీగా నడుచుకుంటుంది కదా. ఆవిడ వచ్చి ఇందులో దిగింది. ఇందులో దిగితే కొన్ని ఏదైనా చేయండి ఫలితం ఉండాలి కదా. ఇప్పుడు గతం హీనం, వర్తమానం అయోమయం, భవిష్యత్తు శూన్యం. ఈ పార్టీలు ఏం సాధిస్తారు వాళ్ళు? కాంగ్రెస్కి వెళ్ళినా పర్లేదు, ఆశ ఉంటుంది. జాతీయ పార్టీ ఇవ్వాలి కదా రేపన్నా, లేకపోతే జాతీయ పార్టీలో ఇక్కడ అధికారం లేకపోతే అక్కడ అధికారం ఉంటే ఎప్పుడన్నా పదవి వస్తుంది. బీజేపీ ఇలాంటి పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటం వాళ్ళు గవర్నర్లనే ఇవన్నీ రాజ్యసభలో ఏదో పదవులు వస్తున్నాయి. ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అధికారులు నుండి ఆ బెదిరించి జాతక పొత్తులే పెట్టేసుకుని ఏదో రకంగా లాగి వాళ్ళకి పదవులు వచ్చేలా చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఉంటే వీళ్ళకే నవారు లేని మంచం ఇది. వైసీపీ పార్టీ అంటే ఒక మంచం ఉందనుకో, నవారు కానీ నొలక కానీ వేస్తారు మనం కూర్చుంటానికి. అవి ఏమి లేకుండా దుప్పడేసారు ఇంకో అందు కూర్చుంటే కిందడిపోతాం మనం. పైగా మామూలుగా కిందడిపోతే పర్లేదు, కీలుగుర్రం సినిమాలో ఉండి పెద్ద గొయ్యి తీసి అందులో ముళ్ళ కంచెలు వేసి ఆ పైన మంచం వేస్తుంది ఆ రాక్షసి, పైన దుప్పడ పడుతుంది అన్నమాట. అందులో కూర్చుంటే అందు మంచి కిందడిపోతాడని. అలాంటి పార్టీ ఇది. అందులోకి వెళ్తే ఎవడైనా గోతులో పడిపోవాల్సిందే. శ్యామల పరిస్థితి సార్ అన్ని నిజాలు ఒప్పుకుంది సిట్టి విచారణలో. ఏముండదండి, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అన్నీ మాట్లాడడం అది ఇది అని చెప్పినప్పుడు అవి తెలియకుండా ఉంటాయా? బయట లీక్ చేస్తారుగా పోలీసు వాళ్ళు, కావాలని చేస్తారు. ప్రభుత్వం అడుగుతుందిగా ఏం చెప్పారు అని చెప్పి అడిగి లీక్ చేస్తారు. ఇప్పుడు మేకపోతు గామిరే నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు జైలు శుభ్రం చేసుకోవాలంటున్నాడు ఎవరో ఒక ఆయన. అసలు ఆల్రెడీ జైలు శుభ్రం చేసి ఉన్నాయి వీళ్ళ కోసం. ఏడచేత చేయిస్తారు లోపల తీసుకెళ్ళి. ఏంటండి పులిహారలో చపాతీలు కూడా వండిస్తారు, పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేయిస్తారు వీళ్ళ చేత జైల్లోనే. ఇక ఇక్కడ నుంచి జైల్లో రాయమండ్రి సెంటర్ జైలు మామిడి పళ్ళు అవి పండించి వాళ్ళ చేత అమ్మిస్తారు. ఓ రెస్టారెంట్ కూడా పెట్టారు. జైల్లో సిబ్బంది వండి రెస్టారెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓ పెట్రోల్ బంక్ మెయింటైన్ చేస్తున్నారు. ఈసారి పేపర్ కవర్లో కొవ్వొత్తులు కూడా అమ్మిస్తారు, చేయించి వీళ్ళ చేత ఈ బ్యాచ్ చేత అవి కూడా అమ్మిస్తారు. డెఫినెట్గా జరుగుద్దండి. వీళ్ళకి వైసీపీ పార్టీలోంచి మ్యాక్సిమం కొంతమంది బయటకు వచ్చారు. చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మేము మానేసేవండి, మేము చేయట్లేదు అని చెప్తారు పోలీసు వాళ్ళు వెళ్ళినా కానీ. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఎగురుతున్నారు. వాళ్ళు ఎవరు లేరు కదా, మా పాటలన్నీ మనమే పాడొచ్చు అని రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వీళ్ళు తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు అయిన తర్వాత అతను కూడా నడండి అని చెప్తారు. ఇప్పుడు పరామర్శకున్నట్టు ఎగురుతున్నారా, రేపు అతను జైలు వేసినట్టు పెట్టగాగా కనపడరు చూడండి. అతను కూడా రేపు నవంబర్ 15 తర్వాత ఎప్పుడైనా లోపల వేస్తారు. ఎందుకంటే అన్ని దగ్గరికి వచ్చి పెట్టేసినాయి. అన్ని మొసళ్ళ కేసుల తాలూకు మొసళ్ళలాగా వచ్చి నోరు తెరిచి కూర్చున్నాయి. మీకు లివ్ అండ్ లెట్ సినిమాలో ఓ మడుగులో మొసళ్ళు ఉంటాయి. ఆ జేమ్స్ బాండ్ అది దాడుతున్నప్పుడు అన్నీ వచ్చేసి ఉంటాయి. అలాగా జేమ్స్ బాండ్ కాబట్టి అన్నిటి మంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను అలా నడవలేడు, అందులో పడిపోతాడు. కరెక్ట్గా కరిచేస్తాయి అన్నీ. కేసులు అలా మీదకి వచ్చేసి ఉన్నాయి. ఇతను ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం, వీళ్ళు ఏదో చేద్దామంటే వాళ్ళు అనవసరంగా కెలిపినట్టు అవుతున్నాడు. వాళ్ళు ఏం చేయరు, ఇతని గురించి కానీ ఇతని గ్యాంగ్ గురించి కానీ తర్వాత చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అనవసరంగా గిలుతున్నాడు అనుకో, వాళ్ళు కిందకి నీళ్ళు వస్తూ ఊరుకుంటారు. వాళ్ళు నా పుట్టలో వేలు పెడితే చీమే ఊరుకోదు కదా, పుట్టలో వేలు పెడితే చీమే ఊరుకోదు, కుట్టేస్తుంది కదా, వీళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా లోపల పడతారు. థ్యాంక్ యూ సార్.